గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మరియు గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి నిరంతర నిఘాలో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్రం నుండి అంతర్రాష్ట్ర ముఠా ఒక డీసీఎం వాహనంలో గంజాయిని తరలిస్తున్నారని తెలుపగా నాగార్జున సాగర్ విజయపురి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంపత్ మరియు సిబ్బందితో కలిసి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున ఒక డీసీఎం MH24AU 5425 గల వాహనంలో కూరగాయల ట్రేలతో వచ్చింది. అట్టి వాహనంను ఆపి తనిఖీ చేయగా అందులో ఉన్న వ్యక్తులు దిగి పారిపోతుండగా పట్టుబడి చేసి వాహనమును తనిఖీ చేయగా అందులో బ్రౌన్ కలర్ టేపు చుట్టి ఉన్నటువంటి 168 ప్యాకెట్లను సుమారు 336 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు చెప్పిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన జ్ఞానోబ అమోల్ గరే డ్రైవర్గా పనిచేసే క్రమంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన జయపాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. జయపాల్ గంజాయి సరఫరా చేస్తుంటాడు. అదే క్రమంలో జ్ఞానోబ అమోల్ గోరేకి విజయనగరం నుండి గంజాయి తీసుకొని మహారాష్ట్రకి తీసుకువెళ్లి అక్కడ నేను చెప్పిన వ్యక్తికి సరఫరా చేసి 1 లక్ష రూపాయలు ఇస్తా అనగా ఒప్పుకొని జ్ఞానోబ అమోల్ గోరేతో పాటు ముగ్గురు వెళ్లి అక్కడ నుండి లోడ్ చేసుకొని వరంగల్ మీదుగా వెళ్తే పట్టుబడతామని గుంటూరు మాచర్ల మీదుగా వస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుండి 168 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో 1st January నుంచి I've taken charge and this is our first big catch of drugs. 336 kgల గాంజాని విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి బీదర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న మిర్యాలగూడ డివిజన్ సాగర్ పోలీస్ స్టేషన్ వారు along with the help of task force ఓన్గా వర్కౌట్ చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మనకి అయినా కూడా ఓన్గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ థింగ్. కాకపోతే మీడియా మాకు సహకరించాలి కొంచెం, ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. వీఆర్ ఓన్లీ రిమాండింగ్ ది అక్యూజ్డ్ దట్ వీ హ్యావ్. సో ఈ కేసు వివరాలకి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక 4 మంది అక్యూజ్డ్ మన కస్టడీలో ఉన్నారు. వీళ్ళలో 2 ఫస్ట్ పర్చేజర్స్ అండ్ 2 వాళ్ళకి సహకరించిన వాళ్ళు. ఒక వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు అండ్ 3 మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు హ్యాబిచువల్ ట్రాన్స్పోర్టర్స్, పెడ్లర్స్ అండ్ పర్చేజర్స్. దే ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది డ్రగ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. అండ్ వాళ్ళకి NDPS చట్టం ప్రకారము తగిన శిక్ష పడే విధంగా వాళ్ళ పేర్లు, తర్వాత వాళ్ళ వివరాలు ఇవన్నీ కూడా మన డేటాబేస్లో నమోదయ్యే విధంగా అండ్ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఇచ్చారో అండ్ వీళ్ళ రిసీవర్స్ వీళ్ళు కూడా అందరూ ఐడెంటిఫై చేయబడ్డారు. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ నెట్వర్క్ని ఇంకా కూడా మనం బలహీనపరచదలుచుకున్నాము. అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ ఫస్ట్ డే రోజు నేను చెప్పాము గవర్నమెంట్ యొక్క priority and also department priority is to crack down on drugs in a major way. So drugs సరఫరా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మన ఏరియాలో బలహీనపరచడం ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే నల్గొండ డిస్ట్రిక్ట్ ఫోర్స్ చాలా కష్టపడి చాలా ప్లాన్ చేసి ఎంతో చాకచక్యంగా స్ట్రాటజిక్గా ప్రతి మూవ్ని క్యాల్కులేటెడ్గా చేసుకుంటూ ఇంత మంచి రిజల్ట్ ఇచ్చారు ఈరోజు. దీనికి సంబంధించి మనము ఒక 3 సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. ఆల్సో 1 DCM వెహికల్ విత్ నెంబర్ MH24AU 8425. దీనికి సంబంధించిన వేరే అక్యూజ్డ్ కూడా ఉన్నారు. అబౌట్ 9 అక్యూజ్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ ఎట్ ద మూమెంట్. వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ పేర్లు కానీ వివరాలు కానీ తెలపడం లేదు. Because for investigation purposes, we don't want to alert the accused and miss the chance of nabbing them. So this is basic vivaral. If you have questions, you can ask.
జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి నడుస్తున్నాయి. అవి డ్రగ్స్ పరంగా చాలా అలర్ట్నెస్తో కూడా ఉన్నాయని చెప్పగలుగుతాం. గంజాయి వాడకం అన్ఫార్చునేట్లీ చాలా ప్రివలెంట్ ఉంది. చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది. దీని మీద చాలా ఐరన్ ఫిస్ట్తో వ్యవహరించే విధంగా మనము డిపార్ట్మెంట్ మొత్తాన్ని మళ్ళా ఒకసారి ఉత్తేజపరుచుకుంటున్నాము టాప్ టు బాటమ్. అండ్ ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ ఒక యాంగిల్ ఉంటుంది, ఇంకొకటి ప్రివెన్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్. అన్ని మార్గాల్లో మనం చర్యలు తీసుకున్నప్పుడే మనకి పూర్తి నిర్మూలన, లేకపోతే ఆల్మోస్ట్ పూర్తి నిర్మూలన అనేది అచీవ్ చేయగలుగుతాం. తీసుకున్నట్లయితే అది ఆంధ్రాలో ప్రొడక్షన్ ఉంది కనుక, నార్త్ ఈస్టర్న్ ఆంధ్రాలో, సో అటు నుంచే రవాణా అవ్వాల్సి వస్తుంది. అండ్ వీఆర్ ఏ కాండ్యూట్. ఒక టైంలో ఓన్లీ కాండ్యూట్గా ఉండేది, మన రాష్ట్రం ఇప్పుడు కాండ్యూటే కాకుండా సరఫరాలకు కూడా బలి అవుతుంది. అండ్ దాంట్లో భాగంగానే ఎంతోమంది యువత ఎస్పెషలీ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ ఫ్యూచర్ని చాలా డ్యామేజ్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్యూచరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ సఫర్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ హై టైమ్ దట్ we completely break this network. Please repeat machinery which are very expensive. ఇప్పుడు సిటీలో టీఎస్ఎన్ఎఫ్ వాళ్ళు వాడుతున్నారు. అవి వాడి మనం సందేహం ఉన్న ప్లేసెస్లో చెక్ చేస్తే మనకి డ్రగ్స్ లాస్ట్ 24 hours తీసుకున్నారో వాళ్ళ బ్లడ్లో డ్రగ్ లెవెల్ ఏదో తెలుస్తుంది. అలాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి ఎక్కువ పోలీస్ ఫోర్స్కి అందుబాటు వచ్చేలాగా కూడా ప్రయత్నాలు జరుగుతుంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.